సో అంటే తెలంగాణలో టీడీపీకి ప్రస్తుతం ఏదైతే పరిస్థితి ఉందో అదే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ కూడా ఎదుర్కోబోతోంది అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సో అది కాకుండా కాంగ్రెస్కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే తక్కువ సీట్లు వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సరే అది అయిందో లేకుంటే ఒకవేళ కాలేదనుకో అది కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ తెలంగాణకు నష్టము. ఎందుకంటే ఇంత అవగాహన ఉన్న కేసీఆర్ గారికి ఒక్కటి మర్చిపోయింది ఏంటంటే, అవగాహన చాలా ఉన్నారు కానీ ఈ నన్మ మర్చిపోయినట్టుండి ఏంటంటే, విపక్ష పార్టీని చంపేస్తే డెమోక్రసీని చంపేసినట్టు, ప్రశ్నించే గొంతును చంపేస్తే ప్రజాస్వామ్యాన్ని చంపేసినట్టు. అంబేద్కర్ రాసిన చట్టం ప్రకారంగా ప్రశ్నించే గొంతు చాలా అవసరం. అటువంటి అసెంబ్లీ ఉండాలి, అటువంటి కౌన్సిల్ ఉండాలి. కానీ నిజంగానే నేను 2 నెలల కింద నేను ఢిల్లీ పోవాల్సి వచ్చింది. అప్పుడు నాది తల ఉంచుకునే పరిస్థితి నేను తెలంగాణ నుంచి వచ్చిందంటే. ఎందుకంటే స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేకుండే. ఏదైతే విపక్షం లేకుంటేనే, ప్రశ్నించే గొంతు లేకుంటేనే ఒక కౌన్సిల్ నడుస్తుందంటే అది డెమోక్రసీయే డిస్ట్రాయ్ అయింది, ప్రజాస్వామ్యమే తెలంగాణ డిస్ట్రాయ్ చేసింది. చాలా సంతోషంగా మా ప్రజలు గమనించారు. మొన్న 3 టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, వైపౌట్ అయింది. ఈ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అలా చాలా సంతోషము. 2 కాంగ్రెస్, ఒక సిపిఎం ఎమ్మెల్సీస్ గెలిచిండ్రు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.